హరహర మహాదేవ శంభో శంకర అని మాత్రం కాచిగూడ రైల్వే స్టేషన్ టు అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం మేమందరం. మనకైతే సీట్లు మంచిగా బిందాస్గా దొరికినాయి. సో మా అమ్మనైతే 2-3 సార్లు ఫోన్ చేసింది మా రవి బైక్ కూడా, మంచిగా వండి మెల్లగా వండి అని. సో టైంపాస్ అవుతుందని యూనో కార్డ్స్ అయితే వేసినాం, యూనో కార్డ్స్ ఆడినాం. మధ్యలో ఫుల్ అలసిపోయినాం యూనో కార్డ్స్ అని, చాయ్ తాగినాం నేను సాయిబాయ్. అట్లా కొంచెం బయట నేచర్ చూసినాం, మళ్ళీ యూనో కార్డ్స్ మొదలు పెట్టినాం. టైంపాస్ అవ్వాలంటే ఆ కార్డ్స్ ఫుల్ టైంపాస్ అయిపోయింది. సో మా గేమ్ రాదు కానీ మేము ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టుకొని మాత్రం మస్తు ఆడినాం. సో అక్కడ మస్తు ఫన్ అయిపోయింది. మేము నవ్వుకోవడమే కాదు, పక్కన వాళ్ళకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం. అదైతే ఫుల్ మెమరీ అనుకోండి. సో మనకు మధ్యలో అయితే ట్రైన్ ఆపేయండి మళ్ళీ మధ్యాహ్నం అనుకుంటా లంచ్ అయితే తీసుకున్నాం. లంచ్ మంచిగా చేసేసాం, ఇక దొరికింది ఏదో ఒకటి సరి పెట్టుకొని. నేను మళ్ళీ ఇమోషనల్ రీల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఫుల్ నవ్వు వస్తుండే. చాలా కంట్రోల్ చేసుకుని ఇమోషనల్ రీల్ అయితే చేసేసినాం. సో అట్లా బయట చూసుకుంటే మాత్రం మంచిగా గ్రీనరీ, ఆ ఫార్మింగ్ ల్యాండ్స్, ఇంకా అలా కొండలు, అబాబాబు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇది కూడా లైఫ్లో ఇట్లాంటి మెమరీస్ కూడా ఉండాలి మనకి. సో చూస్తా అరుణాచలం అయితే వచ్చేసింది. సో ఇదనమాట మనకు అరుణాచలం స్టేషన్ వచ్చేసి. ఈడ స్టేషన్ నేమే అరుణాచలం తమిళ్ ఉండేసరికి పక్కన ఇంగ్లీష్లో రాసేసరికి ఖుషి అయిపోయినా. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం, ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గర దిగిపోయి మాకైతే రూమ్స్ అయితే చాలా ఈజీగా దొరికాయి. ఎందుకంటే మన రవిబాయ్ ఇంకా సాయిబాయ్ ముందే వచ్చారు, సాయిరామ్ అన్న. సో ఈ లాడ్జ్లోనే ఉండే. సో మేము కూడా అందులో వెళ్ళి రెడీ అయిపోయి సాయంత్రం దర్శనంకి అయితే రెడీ అయితే వచ్చేసినాం. సో లోపల టెంపుల్ని అయితే చూసుకున్నాం చూడండి. సో ఓన్లీ కొంచెం లోపల వరకు కెమెరాస్ అండ్ ఫోన్స్ అన్నది అవి అలౌడ్ కాబట్టి నాకు వీలైనంత వరకు నేనైతే షూట్ చేయడం జరిగింది కెమెరాలో. సో నెక్స్ట్ వచ్చేసి ఒక రీల్ కోసం అయితే ఒక వీడియో తీసేసుకున్నాం, మీరు చూసుకుంటూ రీల్. సో దాని తర్వాత మంచిగా లోపలికి వెళ్ళిపోయినాం మన వాళ్ళందరం. సెల్ఫీ అనుకున్నది, అది సెల్ఫీ కాదు, అది వీడియో. మళ్ళీ వీడియో తీసుకున్నాం కాబట్టి సెల్ఫీ కొట్టేసిన. సో ఇది వచ్చేసి మన టెంపుల్ ఒక స్ట్రక్చర్ అనమాట. దాని తర్వాత లోపల టెంపుల్ లోపల పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో అలా అందరం లోపలికి వెళ్ళిపోయినాం. సో లోపల అగ్నిలింగంని దర్శనం చేసుకోగానే బయటకు వచ్చి ఇలా ఫోటో తీసుకున్నాం. దాని తర్వాత బయటికి రాగానే చాలా క్యూట్గా మాత్రం ఒక డాగ్ కనిపించింది. దీని పేరు వచ్చేసి సమ్మర్ అని అయితే పెట్టేసినాం మనము. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, పడుకొని ఉంది అలాగే. సో దర్శనం అయిపోయింది. ఫుల్ ఆకలేసిందని మేమైతే ఉడిపి స్టైల్లో ట్రై చేద్దామని ఉడిపి హోటల్కి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది ది వే దే సర్వ్ అండ్ ఆ ఫుడ్ క్వాలిటీ కానీ అదంతా. సో మేమైతే ఈ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాం. అండ్ చెన్నైలో ది మస్ట్ అండ్ షుడ్ ట్రై వచ్చేసి ఇడ్లీ సాంబార్. నేనైతే ఫస్ట్ అది ఆర్డర్ పెట్టి అది టేస్ట్ చేసేసాను. దాని తర్వాత మిగతా అవన్నీ ఫుడ్ స్టైల్స్ వచ్చేసి ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేసాం. ఫుల్ అయిపోయింది. బయటికి రాగానే ఒక ఫ్రూట్స్ వెజిటేబుల్ మార్కెట్ ఈ రెండు కనిపించినాయి. సో ఈ రెండింటిని కవర్ చేసేసిన. సో మళ్ళీ నైట్ 4 o'clockకి లేచి రెడీ అయిపోయి సో దర్శనానికి అయితే వచ్చేసినాం, గిరి ప్రదక్షిణకి. సో ఇలా దీపం ముట్టించి స్టార్ట్ చేసేసాం అనమాట దర్శనం. సో మేమైతే స్టార్ట్ చేస్తున్నాం, అందరు కూడా ఇలాగే స్టార్ట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇలా మాలాగానే. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలా అరుణాచలంలో ఇలా స్టార్ట్ అయిదామా గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్స్ నడవాలి అన్నా. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామా ఓం నమ శివాయ అని చెప్పి మాత్రం స్టార్ట్ అయిపోయినాం మేమందరం అయితే గిరి ప్రదక్షిణకి. సో మీరు చూసుకున్నట్టయితే మేమే అనుకున్నాం చాలా అంటే చాలా మంది వచ్చారు. సో ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కూడా వచ్చారు, సపరేట్గా ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ వచ్చారు. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు మాత్రం ఇలా గిరి ప్రదక్షిణ దగ్గరికి వచ్చారు. సో ఫస్ట్ లింగం ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంద్రలింగం లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత సో స్ట్రెయిట్ వే అనేది ఉంటుంది. సో ఇక్కడ రైట్ టర్న్ కావాలి. సో మీరైతే చూసుకోండి, నేను ఆ బోర్డు మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ ఇట్లా గ్రిల్స్ కూడా ఉంటాయి, ఇవి కూడా మైండ్లో పెట్టుకొని సో మీకు కూడా వే అనేది ఈజీగా తెలుసుకోవచ్చు గిరి ప్రదక్షిణకి అని యూటిలైజ్ అయ్యేటట్టు నేనైతే వీడియో క్లిప్స్ అయితే తీయడం జరిగింది. సో మా గిరి ప్రదక్షిణ అయితే నడుస్తూనే ఉంది, స్టార్ట్ అయితేనే ఉంది, వెళ్తూనే ఉన్నాము. సో ఇంకా చీకటే ఉంది కాబట్టి 4 o'clock నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి. సో మనకి నెక్స్ట్ లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇదేంటంటే మనకి వే అనమాట. సో ఎలా వెళ్ళాలి ఏంది అని ఆ బోర్డ్ అనమాట, సైన్ బోర్డ్. సో ఇక్కడ ఈ బోర్డ్ది కూడా తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ కొట్టాలి మనము. సో లెఫ్ట్ కొట్టంగానే మళ్ళీ సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగంలోకి వస్తుంది. అగ్నిలింగం కొంచెం లోపలికి ఉంటుంది గల్లీ లోపలికి. ఆ గల్లీ లోపలికి రాగానే మన అగ్నిలింగం అయితే దర్శనం చేసుకున్నాం. సో దర్శనం చేసుకుని బయటికి రాగానే మళ్ళీ యమలింగం ఉంటుంది. యమలింగం దగ్గరికి వెళ్ళినాం. యమలింగం 3rd లింగం అనమాట. సో అలా దర్శనం చేసుకొని ఈ హైవే స్టార్టింగ్ బోర్డు ఒకటి ఉంటుంది, ఆ హైవే నుంచి రైట్ కొట్టాలన్నమాట మనము. సో అలా రైట్ తీసుకొని ముందుకు పోగానే ఇలా బోర్డ్స్ అయితే మనకు మెన్షన్ చేసి ఉంటాయి. ఇంకా చాలామంది నడుస్తుంటారు. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం లెఫ్ట్ సైడే నడవాలి, రైట్ సైడ్ నడవద్దు. సో ఈ రూల్ అనేది మనకు చాగంటి గారు ఇంకా చాలా పెద్దలు చాలామంది చెప్తారు.
లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక నైరుతి లింగం దగ్గర రాగానే మార్నింగ్ కూడా అయిపోతుంది. సో అలా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది మనమైతే. సో అలా దర్శనం చేసుకుంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. సో ప్రతి టెంపుల్ దగ్గర ఒక 5 minutes అట్లీస్ట్ 2 minutes అయినా కూర్చున్నాం. సో కాళ్ళు అయితే టూ మచ్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. సో మార్నింగ్ అయితే అయిపోయింది. ఈ వే వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉండే. ఇక్కడ ఏందో కానీ కాకులు అయితే చాలా కనిపించినాయి వేలబోతుంటే. సో ఇక్కడ చూసుకుంటే మనకి హనుమాన్ టెంపుల్ వచ్చేసింది. సాటర్డే రోజు దర్శనం స్టార్ట్ చేసినాం, గిరి ప్రదక్షిణ, ఇంకా హనుమాన్ టెంపుల్. సో ఖుష్ అంటే ఖుష్ అయిపోయినాం. లోపల పోయి శ్రీరాముని దర్శనం చేసుకున్నాం, కృష్ణుని దర్శనం చేసుకున్నాం, మన హనుమాన్ జీని దర్శనం చేసుకున్నాం. ఫుల్ హ్యాపీ అనిపించింది. దాని తర్వాత మనం వచ్చేసినాం సూర్యలింగం దగ్గరికి. సో సూర్యలింగం దగ్గర కూడా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఒక పిక్స్ అయితే తీసుకున్నాను నేను. సో ఇలా నేచర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో అలాగే నడుస్తుంది. అప్పటి నుంచి కాఫీ కాఫీ అంటుండ్రు రవి భాయ్ ఇంకా సాయిరామ్ భాయ్. ముందు పోతే వస్తా అంటారు. ఇంతవరకు కాఫీ రాలే. 5 లింగాలు కవర్ చేసామన్నా. కాఫీ అయితే ఫిల్టర్ కాఫీ రాలే. టైం ఏమో టైం ఏమో 6:20 అవుతుంది. సూర్యుడేమో రపరపరపరప కొడుతుండు. సో అలా కాఫీ ఆశలతో అయితే ముందుకు పోగానే మనకైతే కాఫీ షాప్ వచ్చేసింది ఒకటి. ఇక్కడనే లాస్ట్ టైం రవిబాయ్ ఇంకా సాయిరామ్ భాయ్ ఇద్దరు కలిసి తాగారనమాట. ఇక్కడే యూఎస్ నుంచి వచ్చిన ఒక బ్లాగర్ కూడా పరిచయం అయ్యారనమాట వాళ్ళకి. సో ఇక్కడ కాఫీ బాగుంటుంది అంటే లైక్ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి కాఫీ అయితే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో ఇంకేంటంటే గ్లాస్లో కాకుండా చిన్న ఇచ్చిన లైక్ ఒక బౌల్ లాంటిది చిన్న సాసర్ లాగా ఉంది. అది అందులో నుంచి తాగితే మాత్రం చాలా టేస్టీగా ఉండే కాఫీ అయితే. మనకైతే దారిలా మన మనోజ్ అన్న వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అయితే కలిసిరు చెన్నై నుంచి అనమాట. భయ్యా సే హాయ్ భయ్యా, దిస్ ఇస్ అ వ్లాగ్. హాయ్. సో నెక్స్ట్ అయితే వరుణలింగం దగ్గరికి వచ్చేసినాం. సో వరుణలింగం అయితే దర్శనం చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది ఇక్కడ. సో సన్ అయితే రావడం జరిగింది. మాకైతే భయం అవుతుంది. ఒకవేళ సన్ కానీ టూ మచ్గా పోతే మాత్రం మా కాళ్ళు అనేవి చాలా కాలుతాయి. ఇక్కడైతే సో నెక్స్ట్ అలా రైట్ సైడ్ ఆది అన్నమాలయ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం మేము. సో వెళ్ళిపోయి లోపల దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా. సో ప్రతి చోటు ప్రతి లింగం దగ్గర ప్రతి అష్టలింగాల్లో ప్రతి ఒక్క లింగం దగ్గర మాత్రం ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడైతే చిన్న క్యాట్ అయితే కనిపించింది మాకు. సో ఆ క్యాట్తో కొంచెం టైంపాస్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అక్కడ భజన చేస్తున్నారు ఒక ఫ్యామిలీ వచ్చేసి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక మేము కొంచెం రెస్ట్ తీసుకొని మాతో పాటే ఆ క్యాట్ కూడా కూర్చుంది. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ సీన్. ఒక ఆవు దూడ వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే రోడ్ పైన ఫుట్పాత్ పైన ఇక్కడ మన స్వామి వాళ్ళు వచ్చేసి ఋషులు అలా పాటలు పాడడం దేవుడివి అన్నీ చేయడం జరిగింది. సో మనమైతే వచ్చేసినాం నెక్స్ట్ వాయులింగం దగ్గరికి. వాయులింగం దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ ఈ రోడ్డు నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. సో అలా రైట్ సైడ్ వెళ్తే మనకి రోడ్ అనేది మలై దగ్గర ఫొటోస్ అయితే చాలా తీసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ రుద్రాక్ష చెట్టుదైతే ఒక పిక్ తీసుకున్నాం. నెక్స్ట్ చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. చంద్రలింగం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ కాఫీ రెస్టారెంట్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి ఇక్కడ. సో ఈ కింగ్ ఫిషర్ బాటిల్ చూసి కింగ్ ఫిషర్ అనుకోకండి, గుడికి వచ్చినాం మేము అలాంటి వాళ్ళం అస్సలు కాదు. సో కాఫీ అయితే తాగడం జరిగింది అందరం కలిసి. సో మంచిగా కాఫీ తాగి స్టార్ట్ అయిపోయినాం. సో ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సో చాలామంది ఇలా ప్రసాదం అనేది పెడుతుంటారు అనమాట, అన్న ప్రసాదం. సో మనకు కావాల్సినంత కొంచెం తీసుకొని తిన్నాం అనమాట. దాని తర్వాత మనం వచ్చేసి కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో కుబేరలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే ఇది అనమాట. సో అరుణాచలంకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇలా మోక్ష ద్వారంలోకి నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఆ గ్యాప్లో మనకి ఇక్కడ టోపీ అమ్మని అయితే కల్పించడం జరిగింది. సో టోపీ అమ్మని అయితే చూసేసినాం. సో తనని చూడడం ఒక అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే చాలా రేర్ తను కనిపించడం. సో ఇలా చూసారా, లైక్ ఒక ముసలా ఆవిడ, చాలా అంటే కొంచెం మీడియంగా దొబ్బుగా ఉన్నారు కానీ లావుగా ఉన్నారు కానీ రావడానికి చాలా కష్టపడుతున్నారు. బట్ షీ ఫైనలీ డిడ్ ఇట్. సో అలా మోక్షం అనేది కలిగి ఉంటే అలా వచ్చేస్తారనమాట ఆ ద్వారం లోపటి నుంచి. ఎంత చిన్నగా ఎంత సన్నగా ఉంది చూసారా. సో చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి. సో అలా అందరు మనోళ్ళు అయితే ఈజీగా వచ్చేసినారు దాని లోపటి నుంచి అయితే. సో ఏమంత కష్టపడలేదు, చిన్నపిల్లలు కూడా భలే వచ్చారు కదా. సో ఇలా మేమందరం అయితే మోక్ష ద్వారం నుండి అయితే వచ్చేసినాం. లాస్ట్ ఫైనల్లీ నేను కూడా వచ్చేసిన. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో అలా వచ్చాక దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయినాం.
సో నెక్స్ట్ ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈశాన్య లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయట రావడం జరిగింది. సో అందరు చూసారా, స్టార్టింగ్ ఏమో ఎలా నడిచారు, ఇప్పుడేమో ఒక్క కాలుతో నడుస్తున్నారు, కుంటున్నారు. మీకు చూస్తేనే అర్థమవుతుంది అట్లా అయిపోయినాయి పొజిషన్ అందరివి. సో అట్లా మాకు అందరికైతే ఫుల్ లెగ్స్ పెయిన్ అవుతున్నాయి. దాని తర్వాత వచ్చేసినాం. ఫైనలీ వీ రీచ్డ్ హియర్. వచ్చేసి టెంపుల్ దగ్గరకు వచ్చేసి దర్శనం చేసుకొని అందరు ముఖాలు అయితే చూసేసినాం. ఫుల్ అంటే ఫుల్ టయర్డ్ అయిపోయినాం. దాని తర్వాత ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. లైక్ పీజియన్స్ అన్నీ ఇలా మన గోపురం చుట్టూ తిరగడం జరిగింది. సో లైన్లో సాయిబాయి అయితే కింద కూర్చుండు మంచి నిమ్మలంగా. మేము కూడా సాయిబాయిని ఫాలో అయిపోయినాం. అలా అందరం కూర్చొని మళ్ళీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసినాం. రూమ్కి రాగానే మంచిగా చల్లగా ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాం. ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్లో కోతులు వచ్చి అయితే మా ఫుడ్ తినేసి